యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ సంబంధించి ఈ జూన్ 17వ తారీఖు కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది సిఎస్బి ఐఏఎస్ అకాడమీలో. ఇది ఆఫ్లైన్లో ఉంటుంది, ఆన్లైన్లో కూడా కోచింగ్ తీసుకోవచ్చు. మూడవ ప్రపంచ యుద్ధం అంచున మనం ఉన్నామా? ప్రపంచంలో మూడవ ప్రపంచ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయా? ఓ పక్క 3.5 సంవత్సరాల నుంచి రష్యా ఉక్రెయిన్ వార్ జరుగుతుంది. మరో పక్క ఇజ్రాయెల్ గాజా పైన భీకర దాడి చేస్తుంది. ఈ 2-3 రోజుల నుంచి ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ప్రత్యక్ష యుద్ధం జరుగుతుంది. ఓ పక్క వెస్టర్న్ కంట్రీస్ పరోక్షంగా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తుంటే, ఇంకో పక్క రష్యన్ వెపన్స్ ఇవన్నీ కూడా ఇరాన్ దగ్గర ఉన్నాయంట. ఇది చూస్తే మనకి కోల్డ్ వార్ టైం మళ్ళీ గుర్తొస్తుంది. అంటే అమెరికా, వెస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ ఒకవైపు, రష్యా, చైనా ఇవన్నీ మరొక వైపు ఉండి ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తున్నాయా? ముఖ్యంగా ఇరాన్ పైన ఇజ్రాయెల్ దాడిని ఖండించింది షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. ఎస్సీఓలో చైనా, రష్యా ఇలాంటి దేశాలన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇరాన్ పైన ఇజ్రాయెల్ చేసిన దాడిని ఖండించి ఇరాన్కి మద్దతుగా నిలుస్తున్నాయా చైనా, రష్యా అనే ప్రశ్న కూడా వస్తుందన్నమాట. ఓ పక్క అమెరికా F-35, F-15, F-16 థర్డ్ అంటే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇవన్నీ కూడా ఇజ్రాయెల్ దగ్గర ఉన్నాయి. అంతేకాదు, ఈ మధ్య వచ్చిన సిప్రీ రిపోర్ట్ ప్రకారం 78% ఇజ్రాయెల్ వాడే వెపన్స్ అన్ని కూడా అమెరికా నుంచి చాలా ఇంపోర్ట్ అవుతున్నాయంట. దాంతోపాటు 2016లో సీక్రెట్గా అమెరికాకి ఇజ్రాయెల్కి మధ్య ఒక ఒప్పందం, మిలిటరీ ఎయిడ్ ఒప్పందం కుదిరి దానిలో భాగంగా ఈ 10 సంవత్సరాల కాలంలో $38 బిలియన్ ఇజ్రాయెల్ మిలిటరీ ఎయిడ్ డెవలప్ చేసుకోవడానికి, ఇజ్రాయెల్ మిలిటరీ స్ట్రెంత్ కానీ, ఇజ్రాయెల్ టెక్నిక్స్ అని మిలిటరీ టెక్నిక్స్, వెపన్స్ డెవలప్ చేసుకోవడానికి అమెరికా ఈ 10 సంవత్సరాల కాలంలో $38 బిలియన్ ఇస్తుందంట. అంతేకాదు, 2015-19 మధ్యలో రష్యా దాదాపు ఇరాన్కి బోల్డ్ అంతా ఆయుధాలు ఇచ్చిందంట. కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్స్ కావచ్చు, మిసైల్స్ కావచ్చు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా రష్యా ఇరాన్కి ఇచ్చిందంట. అంటే ఒకవైపు ఇజ్రాయెల్కి అమెరికా వెపన్స్ ఇస్తుంటే, ఇంకోవైపు రష్యా ఇరాన్కి వెపన్స్ ఇస్తుంది. ఇదంతా చూస్తే మనకేమనిపిస్తుంది? ప్రచన్న యుద్ధ కాలం, కోల్డ్ వార్ టైం మళ్ళీ తిరిగి వస్తుందని. ఇవన్నీ పక్కన పెడితే ఇరాన్ రీసెంట్గా ఎన్పిటి నాన్ ప్రాలిఫరేషన్ ట్రీటీలోంచి బయటకు రావాలని ట్రై చేస్తుందంట. అంటే ఎన్పిటి ఉంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఇష్టం వచ్చినట్లు ఈ న్యూక్లియర్ సంబంధించిన ఎన్రిచ్మెంట్ చేసుకోవడానికి ఉండదన్నమాట. సో ఇరాన్ ఎన్పిటిలోంచి బయటకు వచ్చడానికి ప్రయత్నం చేస్తుంది. 1968లో ఇరాన్ ఎన్పిటి సైన్ చేసింది, 1970లో రాటిఫై చేసింది. అండ్ మనకు తెలుసు ఆ టైంలో అంటే 1979 1979కి ముందు ఇరాన్లో పెహ్లవీ డైనస్టీ ఉండేది. వాళ్ళు చాలా వెస్ట్రన్ పోకళ్ళు పోయేవాళ్ళు అనమాట. ప్రస్తుతం ఇరాన్ చాలా కన్జర్వేటివ్ ఇరాన్ అనమాట. 1979 ముందున్న ఇరాన్లో చాలా వెస్ట్రన్, అమెరికాకు చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు, వెస్ట్రన్ యూరోపియన్ కంట్రీస్ చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. చాలా పాశ్చాత్య నాగరికత కల దేశం ఇరాన్ అప్పట్లో, పెహ్లవీ డైనస్టీ టైంలో. 1979 ఇరానియన్ రెవల్యూషన్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ఇరాన్ కంప్లీట్గా కన్జర్వేటివ్గా మారిపోయిందనమాట. ఆల్రెడీ ఇరాన్ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ మెంబర్షిప్ నుంచి కూడా బయటకు రావాలనుకుంటుంది. మనకు తెలుసు IAEA అనేది వరల్డ్లో ఆటమ్స్ ఫర్ పీస్, ఏదైతే న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ఉందో వాటిపైన రిస్ట్రిక్షన్స్ ఇస్తుంది అనమాట, రిస్ట్రిక్షన్స్ విధిస్తుంది. ఒకవేళ ఇరాన్ మీద కనుక న్యూక్లియర్ అటాక్ చేస్తే, ఇరాన్ రీసెంట్గా ఒక మాట ఉంది, నా మీద న్యూక్లియర్ అటాక్ చేస్తే పాకిస్తాన్ ఊరుకోదు, పాకిస్తాన్ ఇజ్రాయెల్ ఒకవేళ నా మీద న్యూక్లియర్ అటాక్ చేస్తే పాకిస్తాన్ ఇజ్రాయెల్ మీద అటాక్ చేస్తుందని ఈ స్టేట్మెంట్ని పాకిస్తాన్ ఖండించింది. కానీ ఇరాన్, పాకిస్తాన్ కూడా చాలా క్లోజ్గా ఉన్నాయని ఈ స్టేట్మెంట్ మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. ఇలా చెప్తూనే ఇరాన్ ఇంకో మాట కూడా అంది, నేను వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ తయారు చేయను, న్యూక్లియర్ అణ్వాయుధాలు ఆ విధంగా అందరినీ చంపేంత పెద్ద పెద్ద ఆయుధాలు నేను తయారు చేయను అని చెప్తూనే, ఇంకో పక్క ఇరాన్ మాత్రం చాలా తీవ్రమైన న్యూక్లియర్ రీసెర్చ్ చేస్తుందంట. ఇరాన్ దగ్గర దాదాపు 9 ఆటమ్ బాంబ్స్ తయారు చేసేంత గొప్ప శక్తి ఉంది అంటున్నారనమాట. రీసెంట్గా మనకు తెలుసు ఇరానియన్ ప్రెసిడెంట్ మసూద్ పెజెష్కియాన్ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, మేము న్యూక్లియర్ రీసెర్చ్ చేస్తాం, న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ చేస్తాం, కానీ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఆ స్కేల్లో మేము తయారు చేయము, అంటే ప్రపంచాన్ని విచ్ఛిన్నం చేసే వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ మేము తయారు చేయమని చెప్పారు. ఇవన్నీ పక్కన పెడితే ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్లో ఉన్న అమెరికన్ కాన్సులేట్ మీద ఇరాన్ దాడి చేసిందంట. ఇప్పుడు అమెరికా ఇరాన్కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది, మా ఆస్తుల మీద కానీ, మా మిలిటరీ అసెట్స్ మీద కానీ, మా బేసెస్ మీద కానీ దాడి చేస్తే మేము ఊరుకోము, ఈ వార్లో మేము పార్ట్ కాదు, ఇజ్రాయెల్కి ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో మేము భాగస్వాములం కాదు, కానీ మా మీద అటాక్ చేస్తే మేము ఊరుకోమని చెప్పి, అందరూ రండి నాకు సహాయం చేయండి అని చెప్పి ఇజ్రాయెల్ అమెరికాని, యూకేని, ఫ్రాన్స్ని వీళ్ళందరినీ కోరుతుంది. అయితే వీళ్ళు కనుక వచ్చి ఇజ్రాయెల్కి సహాయం చేస్తే మేము వాళ్ళపైన డైరెక్ట్గా అటాక్ చేస్తాము, ఫ్రాన్స్ అయినా వదలము, యూకే అయినా వదలము, ఎవరిని వదలము అని చెప్పి ఇరాన్ చెప్తుంది.
రీసెంట్గా జరిగిన అటాక్స్లో ఇజ్రాయెల్లో 24 మంది చనిపోయారంట, దాదాపు 300 మందికి పైగా ఇంజూర్ అయ్యారు. అదేవిధంగా ఇరాన్లో 128 మంది చనిపోయారంట, 900 మందికి పైగా గాయపడ్డారంట. ఇరాన్ ఇజ్రాయెల్ పైన దాదాపు 370 బ్యాలిస్టిక్ మిసైల్స్ వదిలిందంట. ఇదంతా చూస్తే ప్రపంచ యుద్ధం రాబోతుందా, కొత్త యుద్ధం రాబోతుందా, ప్రపంచ యుద్ధం రాబోతుందా, ఇప్పుడు వరకు జరిగిన యుద్ధాల్లో కల్లా ఇది డిఫరెంట్గా ఉండబోతుందా, ఈ ప్రశ్న చాలా మంది మధ్యలో వస్తుంది. ఇమీడియట్గా రాకపోయినా ప్రపంచ యుద్ధం మాత్రం మన తరం చూడబోతుందని చెప్పి చాలామంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు.